హలో పేరెంట్స్. ఇవాళ టాపిక్ చాలామంది యాక్చువల్లీ కమెంట్ సెక్షన్‌లో నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, గ్లోబల్ డెవలప్‌మెంట్ డిలేకి, ఆటిజంకి అసలు డిఫరెన్స్ ఏంటి? అంటే 2 ఒకటేనా? లేకపోతే కంప్లీట్‌గా వేరా? దీన్నెలా అర్థం చేసుకోవాలి? సో, యాక్చువల్లీ నేను డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ మీద 2 వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్‌లో పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉంచాను. ఏ ఏజ్‌లో పిల్లలు ఏం చేస్తారని. సో, ఒక బేసిక్ ఐడియా ఫర్ పేరెంట్స్ హ్యావ్ టు బి దేర్. లైక్ ఏ ఏజ్‌లో అసలు ఈ పిల్లలు ఏం చేస్తారని. ఓకే. ఇప్పుడు దేన్ని డీలే అంటున్నాము అంటే, డీలే ఆ వర్డ్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. అంటే లేట్‌గా వస్తున్నాయి అన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నడక మామూలుగా 1 ఇయర్‌కి వస్తుందన్నది మనకు తెలుసు. సరే అటు ఇటుగా ఒక 2, 3 మంత్స్ వేసుకున్నా పర్వాలేదు. బట్ 15 నెల అయిపోయింది, వీళ్ళు అసలు నడవట్లేదు అన్నప్పుడు మనం దాన్ని డీలే కింద పరిగణిస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మాటలు రఫ్‌లీ బై 1 ఇయర్ చిన్న చిన్న పదాలు అన్నప్పటికీ మాక్సిమం పిల్లలు బై 1½ ఇయర్ అట్‌లీస్ట్ ఒక 30, 40 పదాలు ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. సో, అసలు ఏ పదము వీళ్ళు మాట్లాడట్లేదు 1½ ఇయర్ కంటే దాన్ని గూడా మనం డీలే కిందే కౌంట్ చేస్తాం. అలాగా ఈ డీలే అన్నది గనక మోర్ దాన్ 2 సెక్టర్స్‌లో ఉంటే గనక, అంటే అసలు ఈ సెక్టర్స్ ఏంటి అంటే గ్రాస్ మోటర్ అంటే కూర్చోవడం, నడవడం, పాకడం, పరిగెత్తడం ఇలాంటి వాటిని అంటాం. ఫైన్ మోటర్ అంటే ఫింగర్‌తో కోఆర్డినేటెడ్‌గా చేసేవి. అంటే స్పూన్ పట్టుకొని తినడం దగ్గర నుంచి డ్రెస్ వేసుకోగలగడం, బాటిల్ క్యాప్స్ ఓపెన్ చేయగలగడం, స్క్రిబ్లింగ్ లాంటివి చేయగలగడం, టవర్ లాంటిది కట్టగలగడం, ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే జిప్పర్స్ లాంటివి పెట్టుకోవడం, ఇవన్నీ ఫైన్ మోటర్ కిందకొస్తాయి. అండ్ థర్డ్ సెక్టర్ ఏంటంటే మాట, స్పీచ్. అది డెఫినెట్‌గా అందరికీ తెలిసిందే. ఫోర్త్ సెక్టర్ ఏంటంటే సోషో పర్సనల్. అంటే వీళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది? వీళ్ళ జనరల్ మెచ్యూరిటీ ఎలా ఉంది? సందర్భానుసారంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా లేదా? నాన్ వెర్బల్ బాడీ లాంగ్వేజ్ అదంతా ఎలా వాడుతున్నారు? ఇదంతా మనం సోషో పర్సనల్‌లో చూస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే కాగ్నిటివ్ సెక్టర్. అంటే బేసికల్లీ వీళ్ళ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది? వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంది? వీళ్ళ ప్రాబ్లమ్ ఒకటి ఏదైనా చిన్నది ఫేస్ అవుతే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఒక పజిల్ ఇస్తే వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు? ఇలాంటివన్నీ టెస్ట్ చేసేది మన ఇంటెలిజెన్స్. సో, ఈ 5 సెక్టర్స్‌లో ఎనీ 2 ఆర్ మోర్ దాన్ 2 సెక్టర్స్‌లో డీలే ఉన్నప్పుడు మనం దాన్ని గ్లోబల్ డెవలప్‌మెంటల్ డీలే అనొచ్చు. గ్లోబల్ అంటే మీకు అర్థమవుతుంది కదా! అన్నిట్లో అని. సో, అన్నీ అంటే ఆల్ 5 అని అర్థం కాదు. మోర్ దాన్ 2 అని అర్థం. డెవలప్‌మెంటల్ డీలే ఉంది అని. సో, ఇది మనకి కారణం చెప్పట్లేదు. ఇది ఓన్లీ ఏం చెప్తోందంటే మీ పిల్లాడు ఈ అన్ని సెక్టర్స్‌లో డీలేగా ఉన్నాడు. మోర్ దాన్ 1 సెక్టర్‌లో. సో, ఎందుకు కారణం అన్నది మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఎక్స్‌పర్ట్‌ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని దాని అర్థం. ఆహ్, ఒక చిన్న టర్మినాలజీలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓల్డ్ వాళ్ళు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉంది అన్నారు. అంటే ఏ పనులు చేసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ సొంత పనులు చేసుకోలేకపోతున్నారు, రైటింగ్ వర్క్ చేయలేకపోతున్నారు, మాటలు గూడా చాలా స్లోగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాల్లో వాళ్ళు స్లో డౌన్ అయిపోయారు. బట్ ఇది వ్యాధి నిర్ధారణ ఏం కాదు. వి ఆర్ జస్ట్ పుట్టింగ్ ఎ లేబుల్ లైక్ జనరలైజ్డ్ వీక్‌నెస్ అని. కానీ ఈ వీక్‌నెస్‌కి కారణం ఏంటి అన్నది మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఏదైనా హార్ట్ ఇష్యూ ఉండుండొచ్చు, ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, జస్ట్ సివియర్ జాయింట్ పెయిన్స్ వచ్చి అలా అయ్యారా, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత వీళ్ళు చాలా నీరసం అయిపోయారా, ఇలా మల్టిపుల్ కారణాలు ఉంటుండొచ్చు. అలాగా గ్లోబల్ డెవలప్‌మెంటల్ డీలే అనేది డయాగ్నోసిస్ కాదు. ఇట్ ఈస్ బేసికల్లీ అ టర్మ్ టు సే దట్ చైల్డ్ ఈజ్ గెట్టింగ్ డీలేడ్. దీనికి కారణం మళ్ళీ మనం ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మళ్ళీ కారణాలు ఏముండొచ్చు డాక్టర్ దీనికి అంటే మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దట్ ప్రీవియస్ వీడియో ఆఫ్ మైల్‌స్టోన్స్. బట్ క్విక్ రీక్యాప్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ వీళ్ళ బ్రెయిన్ స్ట్రక్చరే సరిగా లేదా, అందుకని వీళ్ళు డీలే అయ్యారా అన్నది ఫస్ట్ చూస్తాం. సెకండ్ చూసేది ఏంటంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, కానీ పుట్టిన వెంటనే ఏడవకపోవడం వల్ల వీళ్ళకేమైనా ఆక్సిజన్ ల్యాక్ అయ్యి వీళ్ళేమైనా డీలే అయ్యారా. థర్డ్ ఎలాంటివంటే ఏమైనా ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అంటే ఈ ఫీవర్ ఫిట్స్ లాంటివి కాదు, తరచుగా వచ్చే ఫిట్స్ లాంటి పిల్లలు, ఆర్ రిగ్రెషన్ అంటే వచ్చినవి కూడా అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి అన్న టైప్ ఆఫ్ కిడ్స్, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, వీళ్ళలో కూడా మనకి గ్లోబల్ డీలేస్ ఉండొచ్చు. ఫోర్త్ ఏంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. కొంతమంది ఫేస్ చూడగానే మనకి ఏదో డిఫరెంట్‌గా ఉన్నారు వీళ్ళు అని క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. సో, అలాంటి కేసెస్‌లో కూడా మనకి గ్లోబల్ డీలేస్ ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు హార్మోన్ లోపం లైక్ థైరాయిడ్ హార్మోన్ అలాంటి లోపాల్లో కూడా ఉండొచ్చు. సో, గ్లోబల్ డీలేకి కారణం కనుక్కోవడం అన్నది ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సో, ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే అసలు ఆటిజంకి గ్లోబల్ డీలేకి సంబంధం ఉందా?
సో డైరెక్ట్ ఇంటర్లింక్ అనేది ఏమీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం కిడ్ గ్లోబల్ డీలే ఉండాలన్న అవసరం ఏమీ లేదు. వాళ్ళన్నిట్లో చాలా చురుగ్గా ఉండుండొచ్చు ఎక్సెప్ట్ ఫర్ సోషల్ ఇంటరాక్షన్. అలాగే కొన్నిసార్లు ఒక 10% ఆఫ్ ద ఆటిజం కిడ్స్‌లో 10 టు ఆల్మోస్ట్ ఆహ్, ఒక 25% ఆఫ్ ద ఆటిజం కిడ్స్‌లో గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే కూడా మనకి కనిపించొచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ఐ విల్ ట్రై టు క్లారిఫై సో థట్ మీకు ఇంకొద్దిగా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. అండ్ ట్రైన్ అనౌన్స్‌మెంట్ ఏమొచ్చిందంటే ఇట్ ఈస్ డిలేడ్ అని వచ్చింది. మీరు మ్యాప్‌లో చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ డిలే అవుతుంది అంటే, ఒక పర్టిక్యులర్ ఏరియాలో మాత్రమే డిలే అయింది. దాని తర్వాత మళ్ళీ క్యాచప్ బానే ఉంది. సో దాన్ని పెద్ద మనము సీరియస్‌గా తీసుకోక్కర్లేదు. ఓన్లీ వన్ పర్టిక్యులర్ సెక్షన్‌లో డిలే అయింది. తర్వాత క్యాచప్ బానే ఉంది. బట్ ఎవ్రీ స్టేషన్‌లో లేట్ అవుతుంది. ప్రతి స్టేషన్‌లోనూ లేట్ అవుతూ వస్తుంది. సో వి డెఫినెట్‌లీ నో థట్ డెస్టినేషన్ కూడా లేట్‌గా వెళ్ళబోతున్నామని. సో థట్ ఈస్ బేసికల్లీ అ గ్లోబల్ డిలే. దానికి కారణాలన్నవి వేరే వేరే ఉండొచ్చు. అంటే ట్రాక్ ఏమన్నా బాలేదా? లేదు ట్రైనే చాలా ఓల్డ్ ట్రైన్ సో దాని సిస్టమ్ ఏదన్నా ఇంజిన్ ఏదన్నా బాలేదా? లేదు సిగ్నలింగ్ వ్యవస్థలో ప్రాబ్లమ్ ఉందా? ఈ మూడిట్లో కూడా మనకి ట్రైన్ డిలే ఉంటుంది. కానీ కారణాలన్నవి వేరే వేరేగా ఉంటాయి. సిమిలర్ వే డిలే ఉన్న పిల్లల్లో కారణాలేంటి అన్నది మనం ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పెసిఫిక్ కారణం అంటూ ఏమీ దొరకకపోవచ్చు కొన్నిసార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఎంఆర్ఐ కూడా బానే ఉంది. వీళ్ళకి పెద్ద జెనెటిక్‌గా వేరే లోపాలేం కనిపించట్లేదు. ఫేస్ కూడా చూడ్డానికి బానే ఉంది. ఎన్విరాన్మెంట్ కూడా బానే ఉంది. అయినా అన్నీ ఒక 5, 6 మంత్స్ డిలే అవుతున్నాయి. అప్పుడు వీళ్ళని జస్ట్ వి విల్ ఫాలో అప్ వితౌట్ ఎనీ పర్టిక్యులర్ లేబుల్. అంటే అన్నీ చేస్తున్నారు. కానీ కొద్దిగా లేట్‌గా చేస్తున్నారు అంతే. ఇంటరాక్షన్ కూడా రీజనబుల్‌గా పీపుల్‌తో బానే ఉంది. అలాంటప్పుడు మనం చాలా క్లోజ్ ఫాలో అప్‌లో వీళ్ళని చూస్తే గనక 5 ఇయర్స్ లోపు నార్మల్ పిల్లలతో మ్యాచ్ అయిన పిల్లలు కూడా ఉంటారు. అందుకని ఏం చేస్తామంటే బిఫోర్ 5 ఇయర్స్ ఎవరి ఇంటెలిజెన్స్ మీద మనము కమెంట్ చేయము. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఓన్లీ ఒకవేళ డెఫినెట్‌లీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వాళ్ళ లాజికల్ థింకింగ్ ఇవన్నీ చాలా లోగా ఉన్నట్టయితే అప్పుడు మనం ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అని అనొచ్చు. బట్ దట్ ఈస్ యూజువల్లీ ఓన్లీ ఆఫ్టర్ 5 ఇయర్స్. బిఫోర్ 5 ఇయర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మనం గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే అన్న పదాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. సో ఆటిజం ఈజ్ కంప్లీట్‌లీ సెపరేట్ ఫ్రమ్ దిస్. ఆల్‌దో కొన్నిసార్లు ఇంటర్మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ ఆటిజం ఈజ్ అ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ వెరాస్ గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే ఈజ్ ఎ అంబ్రెల్లా టర్మ్ జస్ట్ టు సే థట్ మల్టిపుల్ లెవెల్స్‌లో డిలేస్ ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎంత డిలే ఉంది అని కొలవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే డిలే ఉంది. బట్ అది ఒక 4, 5 మంత్స్ డిలే అనుకోండి. మనం పెద్దగా భయపడక్కర్లేదు. బట్ ఒక 1.5 ఇయర్ డిలే వస్తుందంటే డెఫినెట్‌లీ వీ హ్యావ్ టు ఇంటర్వీన్ అండ్ గెట్ గుడ్ థెరపీస్ డన్ ఆన్ దిస్ టు క్యాచ్ అప్. సో ఎలా చేస్తారు ఇది అంటే ఒక చిన్న స్కేల్స్ ఉంటాయి. డెవలప్‌మెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అని గానీ, లేకపోతే వైన్‌లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అని గానీ. సో క్లినికల్ సైకాలజిస్ట్ మీతో మాట్లాడి స్కోరింగ్ అన్నది చేసిన తర్వాత మీకు ఒక సోషల్ మెచ్యూరిటీ ఆర్ సోషల్ ఏజ్ ఆర్ డెవలప్‌మెంటల్ ఏజ్ ఆర్ డెవలప్‌మెంటల్ క్వోషియంట్ ఇది ఒక చిన్న రిపోర్ట్ లాగా మీకు ఇస్తారు. బేసికల్లీ ఆ రిపోర్ట్ అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 62 అని వచ్చిందనుకోండి. వీళ్ళ డెవలప్‌మెంట్ 62% ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ ఉంది అని మనం తీసుకోవచ్చు. ఒకవేళ 75 అని వస్తే వీళ్ళు వాళ్ళ ఏజ్‌కి ఉండే దాంట్లో 75% డెవలప్ అయ్యి ఉన్నారని అర్థం. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్‌ఫుల్. కమెంట్ సెక్షన్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐ విల్ ట్రై టు డూ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్. అండ్ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మీకు డైరెక్ట్‌గా తెలుస్తుంది. సో దట్ యూ కాంట్ మిస్ ఆన్ ఎనీ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ.